వెల్కమ్ టు ఆయుధం టీవీ. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. ఇటీవల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గ విస్తరణపై అధిష్టానంతో చర్చించారు. సోమవారం రాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ను కలిసి సీఎం వివిధ బిల్లులు మంత్రివర్గ విస్తరణపై చర్చించినట్లు తెలిసింది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో సహా 12 మంది మంత్రులుగా ఉన్నారు. వీరికి తోడు మరో 6గురిని మంత్రివర్గంలోనికి తీసుకోనున్నారు. 6 ఉమ్మడి జిల్లాల నుంచి 6గురు ఎమ్మెల్యేలకు చోటు దక్కనుంది. కాగా సీఎం ఢిల్లీలో ప్రకటించినట్లుగానే కాంగ్రెస్ పార్టీ బి ఫామ్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలకే మంత్రివర్గంలో బెర్త్ ఖాయం చేశారు. ఈ నెల 4న పలువురు మంత్రుల శాఖలను మార్పులు చేర్పులు చేయడంతో పాటు పూర్తి స్థాయిలో మంత్రివర్గాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించనున్నారు. ఉమ్మడి వరంగల్, కరీంనగర్, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల నుంచి ఇప్పటికే 2 చొప్పున మంత్రులు ఉండగా ఆయా జిల్లాలకు ఇంకోటి చొప్పున బెర్త్ ఖాయమైంది. ఇక ఇప్పటి వరకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేని ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల నుంచి ఒక్కొక్కరికి మంత్రివర్గంలో చోటు దక్కనుంది. ఆయన గెలుపు ఈయనకు బెర్త్. భువనగిరి పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఎంపీగా చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించుకొని వస్తే కేబినెట్ లో అవకాశం ఇస్తానని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంటికి వెళ్లి మరీ మాట ఇచ్చారు. ఆ ఎన్నికలకు ఆయనను ఇన్ఛార్జిగా నియమించారు. అప్పుడు ఇచ్చిన మాట మేరకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో అవకాశం దక్కనుంది. కేబినెట్ లోనికి ప్రభుత్వ విప్. వరంగల్ ఉమ్మడి జిల్లా నుంచి ఇప్పటికే 2 మహిళా మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ కేబినెట్ లో లంబాడ సామాజిక వర్గానికి చెందిన వారికి ప్రాతినిధ్యం లేని కారణంగా అనూహ్యంగా మొట్టమొదటిసారి గెలిచి ప్రభుత్వ విప్ గా అవకాశం దక్కించుకున్న డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్ కేబినెట్ లో బర్త్ దక్కనుంది. ఆ ఇంట్లో ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి గడ్డం వివేక్ కు అనూహ్యంగా కేబినెట్ లో బర్త్ ఖాయమైంది. ఇప్పటికే వివేక్ సోదరుడు ఎమ్మెల్యే కాగా కుమారుడు వంశీ పెద్దపల్లి ఎంపీగా గెలుపొందారు. దీంతో ఒక్క ఇంట్లోనే ఒక మంత్రి, ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీగా అవకాశం వచ్చినట్లయింది. ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి శంకర్ కు, ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి వీరపల్లి శంకర్ కు అవకాశం ఇస్తామని స్వయంగా సీఎం మహబూబ్ నగర్ లో జరిగిన పలు సభల్లో ప్రకటించారు. ఆ సామాజిక వర్గం నుంచి కేబినెట్ లో అనూహ్యంగా శంకర్ కు బర్త్ దక్కనుంది. ఇక ఇప్పటికే ఉమ్మడి జిల్లా నుంచి సీఎం రేవంత్ రెడ్డి కొల్లాపూర్ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు మంత్రివర్గంలో కొనసాగుతున్నారు. నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి ఇప్పటి వరకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు. ఈ నేపథ్యంలో ఆ జిల్లా నుంచి సీనియర్ గా ఉన్న ఎమ్మెల్యే, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డికి మంత్రివర్గంలోనికి తీసుకోవాలని అధిష్టానం సూచించడంతో సీఎం ఓకే చేశారు. ఆదిలాబాద్ నుంచి ప్రేమ్ సాగర్ రావు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి రేవంత్ కేబినెట్ లో ప్రాతినిధ్యం లేదు. ఈ నేపథ్యంలో జిల్లా నుంచి వెలుమ సామాజిక వర్గానికి చెందిన ప్రేమ్ సాగర్ రావుకు కేబినెట్ లో బర్త్ ఖాయమైంది. వెలుమ సామాజిక వర్గం నుంచి మదన్ మోహన్ రావు మంత్రి వర్గంలోనికి తీసుకోవాలని అధిష్టానం చెప్పినప్పటికీ ఎర్రబెల్లి దయాకర్ రావు అల్లుడు అనే కారణంగా కేబినెట్ లోనికి తీసుకోలేనని అధిష్టానానికి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి ఈ నేపథ్యంలో ప్రేమ్ సాగర్ రావుకు అవకాశం దక్కింది.